ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు మళ్లీ కొనసాగుతాయా లేదా అనేది ప్రస్తుతానికి $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే చర్చలు తిరిగి ప్రారంభమయ్యేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అడ్డంకులు ఉన్నాయి. ఈ క్రమంలో రానున్న 9 రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి. అయితే అమెరికా నేవీ గనుక హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించి నౌకలను అడ్డుకోవడం ప్రారంభిస్తే చర్చల కన్నా యుద్ధానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఇరు పక్షాలు దూకుడును తగ్గించుకుంటే మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. శాంతి చర్చలు విఫలమైనప్పటికీ పాకిస్తాన్, ఖతార్ తదితర దేశాలు తెర వెనుక దౌత్యం కొనసాగిస్తున్నాయి. కాల్పుల విరమణ గడువు ముగియడానికి ఇంకా 9 రోజులు సమయం ఉండడంతో చివరి నిమిషంలో అమెరికా, ఇరాన్ మరోసారి చర్చలకు సిద్ధమయ్యే అవకాశం లేకపోలేదు. మరోవైపు పశ్చిమాసియాలో చమురు ధరలు ఆకాశాలను తాకుతుండడంతో భారత్, చైనా, ఐరోపా దేశాలు ఉద్రిక్తతలను తగ్గించాలని ఇరు దేశాలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. యుద్ధం సంభవిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది అనే భయం అందరిలోనూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాలు మళ్లీ చర్చలకు అంగీకరించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మరో దఫా శాంతి చర్చలకు అడ్డంకులు లేకపోలేదు. అందులో మొదటిది ట్రంప్ కఠిన వైఖరి. ఇరాన్ అణు కార్యక్రమం రద్దు చేస్తేనే చర్చలు జరుపుతామన్న అమెరికా మొండిపట్టు మీద ఉంది. ఈ విషయంలో ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్ చేసిన నౌకాదళ దిగ్బంధన ప్రకటన పరిస్థితిని మరింత దిగజార్చింది. యురేనియం నిల్వల్ని అప్పగించాలన్న అమెరికా షరతు తమను లొంగదీసుకోవడమేనని ఇరాన్ భావిస్తోంది. తాజాగా హార్ముజ్ విషయంలో ట్రంప్ బెదిరింపులు, ఇరాన్ వార్నింగ్ నేపథ్యంలో ఇరు దేశాలు వెంటనే చర్చలకు వచ్చే అవకాశం అయితే లేదు. ఇక ఇరాన్ ఆరోపిస్తున్నట్లుగా నెతన్యాహు ప్రభావం అమెరికా నిర్ణయాలపై ఉంటే ఇరాన్ చర్చలకు రావడానికి ఏమాత్రం అంగీకరించకపోవచ్చు. తాజా పరిణామాల నేపథ్యంలో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే మిత్ర దేశాల నుంచి అమెరికాపై ఒత్తిడి పెరిగి శాంతి చర్చలకు సంబంధించి కొన్ని షరతులు సడలించే ఛాన్స్ ఉంది. అటు ఇరాన్ సైతం ఆర్థికంగా మరింత దెబ్బతింటే దేశ ప్రయోజనాల కోసం మళ్లీ చర్చలకు వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. శివ, అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చలు ఫెయిల్ అయిపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ యుద్ధ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పరిస్థితులు చూస్తుంటే. సో మళ్ళీ రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు మళ్ళీ పాకిస్తాన్ ఇటువంటి దేశాలన్న ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా? నిజంగా చర్చలు మళ్ళీ ఆశించవచ్చా? రెండు దేశాల మధ్య పరిస్థితులు చూస్తుంటే ఏమంటారు? నిపుణుల నుంచి ఎటువంటి ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి శివ? రైట్ రాజేష్, ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు అనేవి విఫలమైన నేపథ్యంలో ఇటు ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తాయి. అంటే మళ్ళా ఈ యుద్ధం వచ్చే అవకాశం ఉందని కూడా ప్రపంచ దేశాలను కూడా తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చర్చలు విఫలమైన వెంటనే ఇరు దేశాలకు సంబంధించిన ప్రతినిధి బృందం వారి దేశాలకు తిరిగి పయనమయ్యారు, వారి దేశాలకు చేరుకున్నారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ చర్చలు విఫలమైన వెంటనే దాడులు చేస్తామనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు ఈ చర్చలు విఫలమైన తర్వాత ఈ హర్మోజ్ జలసంధిని మేము స్వాధీనం చేసుకుంటామో, బ్లాక్ చేస్తామో అనేది కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరు కూడా దీన్ని బ్లాక్ చేసే అవకాశం లేదు. ప్రజెంట్ హర్మోజ్ జలసంధి మా స్వాధీనంలోనే, మా పరిధిలోనే ఉన్నట్టు కూడా ఇరాన్ ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపు ఇరాన్ సంబంధించిన ఈ హర్మోజ్ జలసంధిని ముట్టడించాలంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం, అక్కడ సైన్యం కూడా మోహరించేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇటు ఇరాన్ కూడా ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ క్షిపణులన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ ఏమైనా హర్మోజ్ జలసంధికి వచ్చి అక్కడ బ్లాక్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తే మాత్రం వారిపై దాడులు చేస్తామో అనేది దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటూ కూడా ఇరాన్ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. దానిలో భాగంగా అక్కడ ఇరాన్ హర్మోజ్ జలసంధిలో సీ మైన్స్, సముద్రపు మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా పేల్చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మరోవైపు ఇటు ఈ సీ మైన్స్ ఎక్కడున్నాయో ఇరాన్ కు తెలియదు, అది ఎక్కడున్నాయో మా సైన్యమే తీసేస్తుంది, తొలగిస్తుంది అనేది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ చర్చలని విఫలం కావడం పట్ల ప్రపంచ దేశాలను కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 40 రోజుల పాటు జరిగిన యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోవడం కానీ, చమురు నిల్వలు కొరత ఏర్పడడం ద్వారా ఇటు ప్రపంచ దేశాలని ఫ్రాన్స్ కానీ, జపాన్, ఇతర దేశాలన్నీ కూడా ఈ రేట్లన్నీ కూడా 20% నుంచి 30%, 40% వరకు కూడా పెంచేశాయి. ఇప్పుడు మళ్ళా ఒకవేళ హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేయడం ద్వారా, యుద్ధం అనేది మళ్ళీ రావడం ద్వారా
దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగా ఇటు భారత్ పై కూడా ఎంత ఎఫెక్ట్ ఉంటుంది, ఒకవేళ యుద్ధం అనేది కంటిన్యూ అవుతే అనే అంశాలపై ఎప్పటికప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి, మరోవైపు రక్షణ శాఖ మంత్రి ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ అయితే ఎటువంటి కొరత లేనప్పటికీ కూడా భవిష్యత్తులో కొరత ఏర్పడే అవకాశం ఉంటుందని కూడా ప్రధానంగా భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు భారత్ కు రావాల్సిన నౌకలన్నీ కూడా హర్మోజ్ జలసంధి నుంచి ఒక్కొక్కటిగా వచ్చి చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకు అయితే భారత్ ఎటువంటి ఇబ్బంది లేదనేది కూడా చెప్తూ ఉన్నారు. అయితే మరోవైపు ఈ హర్మోజ్ జలసంధికి సంబంధించి ముట్టడి సంబంధం బ్లాక్ చేస్తామనేది అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీని ద్వారా ప్రపంచ దేశాల మీద ఒత్తిడి అనేది పెరగబోతుంది. ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం ద్వారా దాని నుంచి క్రూడ్ ఆయిల్ నుంచి ఏవైతే ఆయిల్స్ తీస్తారో, ఇటు డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఎల్పిజి క్రూడ్ ఆయిల్ నుంచి దాన్ని తీస్తూ ఉంటారు. దానిలో భాగంగా దాని ధరలు అనేవి పెరిగిపోయే అవకాశం ఉంటుంది. వినియోగదారుల మీద దీని ప్రభావం అనేది పడుతుంది అనేది కూడా ప్రపంచ దేశాల అధినేతలు భావిస్తున్నారు. దానిలో భాగంగా మరొకసారి శాంతి చర్చలు జరపాలి అనేది ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. కానీ చర్చలు ఎంతటితో ముగియలేదు. కానీ రైట్ శివ, ఒకవేళ మళ్ళీ శాంతి చర్చలు కనుక పాసిబుల్ అయితే మళ్ళీ ఇస్లామాబాద్ వేదికగానే జరిగే అవకాశం ఉంటుందా? మళ్ళీ లేదంటే వేదిక వేరే చోట ఏమన్నా, అంటే వేరే దేశం ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ శాంతి చర్చలకి ఆ రెండు దేశాలను కూర్చోబెట్టి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా? ఏమంటున్నారు? ఎటువంటి ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి నిపుణుల దగ్గర నుంచి? కానీ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించడాన్ని మాత్రం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వ్యతిరేకిస్తున్నారు. కానీ అయినప్పటికీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దీనికి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే మొదటి దశ సమావేశాలు అనేవి కూడా ఇస్లామాబాద్ వేదికగా జరిగాయి. ఇంకా చర్చలు అనేవి కొనసాగుతాయంటూ కూడా పాకిస్తాన్ ప్రకటించింది. మళ్ళీ ఒకవేళ జరిగితే అక్కడే జరుగుతాయా, లేదా ప్లేస్ ఏమైనా మారుస్తారనేది చూడాల్సింది. కానీ మరోవైపు ఈ సమావేశాలకు ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఈ సమావేశానికి హాజరు కారు అని కొంత ప్రచారం జరిగింది. అక్కడ ఒకవేళ జేడీ వ్యాన్స్ అక్కడికి వెళితే క్షిపణుల ద్వారా దాడి చేసే అవకాశం ఉంటుంది ఆయన మీద అనేది కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో మొదట పాకిస్తాన్ టూర్ను వాయిదా వేస్తున్నారు. కానీ మళ్ళా తిరిగి ఆయన వెళ్ళిన తర్వాత ఇటు పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళిన తర్వాత ఇటు పాకిస్తాన్ కి సంబంధించిన యుద్ధ విమానాలన్నీ ఆయనకి ఎస్కార్ట్ గా వెళ్లి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయ్యే వరకు కూడా ఆయనకు రక్షణగా ఉన్నాయి. ఇటు అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా రక్షణ కల్పిస్తూ తీసుకుని వెళ్ళారు. అంటే అక్కడ ఆ పాకిస్తాన్ ఒకవైపు అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంటుంది. ఒకవైపు తెహరీక్ తాలిబాన్, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ఈ వీరిద్దరి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ దేశస్తుల నుంచి కూడా వ్యతిరేకత మూట కట్టుకుంటున్న నేపథ్యంలో వారి మధ్య దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ వీరందరూ వచ్చే సమయంలో ఇరాన్ కు సంబంధించి అమెరికాకు సంబంధించిన డెలిగేషన్ వచ్చే సమయంలో ఏమైనా దాడులు చేస్తారనే భయంతో కూడా నిఘా వర్గాల సమాచారం మేరకు జేడీ వ్యాన్స్ మొదట వాయిదా వేస్తున్నారు. తర్వాత మళ్ళా ఆయన తిరిగి వచ్చారు. మళ్ళా రెండో దశ చర్చలు ఏమైనా ఉంటాయా లేదా అనేది కూడా త్వరలో తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఈ చర్చలు శాంతి చర్చలను ఎప్పటితో ముగియలేదు, ఇంకా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ చర్చల్లో ఈ న్యూక్లియర్ శుద్ధి చేయడానికి ఏదైతే యురేనియం ఏదైతుందో దాన్ని 80 నుంచి 90% శుద్ధి చేస్తున్నారు. అణుబాంబుల తయారీకి ఇరాన్ వినియోగిస్తుంది. అవన్నీ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలనేది కూడా, మాకు అప్పగించాలనేది కూడా అమెరికా ప్రతిపాదన ఉంచిన నేపథ్యంలో దానికి టెహ్రాన్ వ్యతిరేకించింది. అంటే ఇరాన్ రాజధాని టెహ్రాన్ వ్యతిరేకించిన నేపథ్యంలోనే ఈ యుద్ధం మళ్ళా వచ్చే అవకాశం ఉందా అనే కోణంలో కూడా కొంత విశ్లేషణలు జరుగుతున్నాయి. మరొక హర్మోజ్ జలసంధికి సంబంధించి కూడా కంప్లీట్ గా ఓపెన్ చేయాలనేది అమెరికా ప్రతిపాదించిన నేపథ్యంలో దాన్ని కూడా వ్యతిరేకించారు. అంటే అసంబద్ధమైన వారు కండిషన్స్ పెడుతున్నారు, కఠిన కండిషన్స్ పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేది ఇరాన్ చెప్తోంది. ఇటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్ కానీ, దాంట్లో పాల్గొన్న పార్లమెంటరీ స్పీకర్, ఇతర ప్రతినిధులు, ఫారెన్ మినిస్టర్, విదేశాంగ మంత్రి కూడా ఈ అమెరికా పెట్టిన ప్రతిపాదనలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ ట్రంప్ మాత్రం మేము పెట్టిన ప్రతిపాదన అన్నిటికీ అంగీకరించాల్సిందే అనేది ప్రధానంగా ట్రంప్ కోరుతున్న నేపథ్యంలో ఇటు ఇరాన్ మాత్రం వ్యతిరేకిస్తోంది. ఇటు ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి, మరోవైపు లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. దీని ద్వారా ఈ లెబనాన్ సంబంధించి అనేక మంది చనిపోయారు. మొత్తంగా 40 రోజుల అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడుల్లో ఇరాన్ కు సంబంధించి దాదాపు 3700 మందికి పైగా కూడా సాధారణ ప్రజలు చనిపోయినట్లుగా కూడా అధికారికంగా ప్రకటించారు. అంటే చాలా వరకు ఆస్తి, వేల కోట్ల ఆస్తి అనేది నష్టం వాటిల్లింది. దాన్ని కూడా అంటే కొన్ని కండిషన్స్ పెట్టిన నేపథ్యంలో మొత్తంగా వాటన్నింటినీ కూడా అమెరికా నష్టపరిహారం చెల్లించాలనేది కూడా ఒక ప్రతిపాదన కూడా ఉంచింది. కొన్నిటికి అంగీకరించినప్పటికీ కూడా ఈ హర్మూజ్ జలసంధి, మరోవైపు అణ్వాయుధాల తయారీకి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇరాన్ అంగీకరించినట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే చర్చలని విఫలం కావడంతో మళ్ళా ఎప్పుడు యుద్ధం వస్తుందనే ఆందోళన అయితే ప్రపంచ దేశాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. శాంతి చర్చలు సరిగ్గా జరగకపోవడం పైన మళ్ళీ శాంతి చర్చలు జరగాలి, శాంతి చర్చలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని కూడా అందరూ భావిస్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇక 9 రోజుల సమయం మిగిలి ఉంది. 9 రోజుల్లో అమెరికా, ఇరాన్ మళ్ళీ చర్చలకు వస్తాయా రావా అన్నది కూడా ఇప్పుడైతే ఉత్కంఠ రేపుతుంది. 9 రోజుల్లో కూడా
ఏమైనా యుద్ధం వైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? అమెరికా ఇరాన్ మళ్ళీ శాంతి చర్చలు అసలు జరుపుతాయా లేదా అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలని కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి.